ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన యొక్క మహాకృప చేత దేవుడు దర్శించి కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ శ్రేష్టమైన తన యొక్క వాగ్దానముల చేత నడిపిస్తూ నిలబెడుతూ ఆశీర్వదిస్తున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమెన్, 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 ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదినం ఒక మాటను పట్టుకొని ముందుకు సాగే కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన అనేక మాటలలో దేవుడు ఆ దినానికి సిద్ధపాటు కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం. ఈ యొక్క యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలంలో ఈ కార్యం త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం. అనేక సందర్భాల్లో మనము ఒంటరితనాన్ని అనేది అనుభవిస్తూ ఉంటాం. ఒంటరి అని అంటే అందరూ మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోవటం, లేక ఎవరు కూడా మనకు సహాయకరంగా ఉండకపోవటం, ఎవరు మనకు సహాయం చేయకపోవటం, మొత్తానికి సింగిల్ ఒక్కడిగా అనేక జీవితాలు మనం ఒంటరిగానే అనిపిస్తాయి. నేను ఎదుర్కొంటున్న అనేక పరిస్థితులలో, అంటే నేను ఉంటున్న పరిచర్యలో నేను చూసిన దగ్గర వరకు అనేకులు మన చుట్టూ ఉంటారు, కానీ మనము ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే వారి హృదయాలు మనతో అతుక్కొని ఉండవు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భాల్లో నొచ్చుకొని మన పైన అసహ్యం కలిగిన వారు కూడా ఉంటారు. ఒక దైవ సేవకుడికే అనేక ప్రజల యొక్క జీవితాల్లో మనం నడుస్తున్న విధానంలో నిజంగా వారికి నిలబడలేని పరిస్థితులు, ముందుకు సాగలేని పరిస్థితులు, ఒంటరిగానే వదిలిపెడతారు. అనేకులు ఒంటరిగా చేస్తారు. యోసేపు ఒంటరిగా వదిలిపెట్టబడ్డాడు. ఒక్కడిగా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నిస్సహాయ స్థితి. ఒక్కడిగా ఏం చేయాలా, ఎక్కడ వెళ్ళాలా, ఎలా ఉండాలా, ఏం అర్థం కాలేని పరిస్థితులలో యోసేపు ఉన్నాడు. అయితే ఆ దేవుడు యోసేపును 1000 మంది అగునట్లుగా, అంటే అధికమైన బలము కలిగిన వ్యక్తిగా దేవుడు యోసేపును సిద్ధపరిచాడు, అలాగున చేశాడు, అలాగున ఆశీర్వదించాడు. అదే ప్రభు అన్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం. రెండవ మాట, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అంట. ఎన్నిక అనంటే తృణీకరింపబడిన వారం మనం, వెలివేయబడిన వారం మనం. దేవునికి స్తోత్రం. ఈ ఎన్నిక లేని యొక్క స్థితిలో మనం ఉంటున్నాం. మీలో చాలా మంది దేనికి భూతద్దం పెట్టి వెతికినా కూడా, మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కూడా కనబడమేమో. మీరు కనబడతలేరేమో. అలాగే చూడండి, అనేక సందర్భాల్లో మనము ఇతరులకు కనబడం. మనకు దేవుడిచ్చిన ఈ పరిచర్య అనేక సంవత్సరాలుగా ఈ జైరాబాద్ ప్రాంతంలో మనం పరిచర్యను జరిగిస్తుంటున్నప్పటికీ అనేకులకు మనం కనబడం.
మరుగు చేయబడ్డాం. మన దేవుని సంఘానికి వచ్చేవారు కూడా ఇతరులకు కనిపించకుండానే దాన్ని కప్పేసేవారు చాలా మంది ఉంటారు. నిజంగా ఒక పరిచర్య అనేక ప్రాంతాల్లో కనబడినట్లుగా దేవుడు చేయాలి అని అంటే ఒక అద్భుతమే అది. ఎంతో ప్రార్థన చేస్తుంటుంటాం. పరిచర్య కనబడాలనే ఒక ఆలోచనతో ప్రార్థనతో ముందుకు సాగుతుంటుంటే అనేక మార్లు మనుషులే కనబడుతూ ఉంటారు. అనేక హృదయాల్లో స్వార్థం కనబడుతూ ఉంటుంది. నిజంగా పరిచర్యను సంఘాన్ని భుజాలపైన మోసేవారు చాలా తక్కువ ఉంటారు. మనం పొందుకునే ఆశీర్వాదంలో ఇతరులు కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా సంఘము, పరిచర్య, సేవకుడు అనేకులకు పరిచయం అవటం అనేది చాలా నిజమైన మాట. అలా పరిచయం అవ్వాలి. ఎందుకు అని అంటే సంఘముగా మనము క్షేమాభివృద్ధి పొంది నడిపించబడాలి అని అంటే ఇంకా సంఘములో సేవ కొరకై, పరిచర్య కొరకై, లేక సంఘంలో పనిలో ఏదైనా ముందుకు సాగి పరిచర్యలో వాడబడాలంటే కూడా వారు కూడా అనేక ప్రాంతాల్లో కనబడాలి. దేవుని పనిలో వాడబడాలంటే కూడా పరిచర్య అనేది బయట కనబడాలి. సేవకుడు పలానా సేవకుడు ఇక్కడ ప్రార్థన చేస్తాడని కూడా తెలియాలి. కానీ నేను అనేక మార్లు ఆలోచన చేస్తుంటున్నప్పుడు పరిచర్యలో పాలు పంచుకునే కొంతమంది జీవితాల్లో కూడా అనేక మార్లు సంఘాన్ని, పరిచర్యను, సేవకుని చూపెట్టకుండా వారే కనబడాలన్న ఆలోచనతో ముందుకు సాగేవారు కూడా నేను గమనించాను, చూశాను. దాన్ని బట్టి జరిగే ఒక ఇబ్బంది ఏమంటే అనేకులకు పరిచర్య రీచ్ అవ్వదు. దాన్ని బట్టి ఎన్నో మార్లు ప్రార్థన చేశాను. అలాగే జైరాబాద్లో అనేక ప్రాంతాలు, అనేక స్థలాల్లో కొన్ని సందర్భాల్లో పరిచర్యకి పిలిచి తర్వాత కొన్ని దానికి పెద్ద పెద్ద మీటింగ్స్కి పక్కన ఫోటో వేసి తర్వాత డిలీట్ చేశారు. నాది ఫోటో ఎందుకు వేశారని అడగలేదు, ఎందుకు వేస్తున్నారని అడగలేదు. ఇవి రెండు అడిగినప్పుడు ఎందుకు తీశారని అడగాల్సిన బాధ్యత కూడా నాది కాదు. వదిలిపెట్టేసినాం, మనకు సంబంధం లేదు అవన్నీ. ఎక్కడికి వెళ్ళినా తృణీకారం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్నిక లేని వారముగా మనం కనబడతాం. అనేక మార్లు ఎన్నిక ఎందుకు చేయరు అని అంటే మన దగ్గర ఆశీర్వాదం లేని దాన్ని బట్టి. రెండవదిగా ఎన్నిక ఎందుకు చేయబడరు అని అంటే వారు ఎక్కడైనా కప్పిపోతారేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. వారు కప్పబడడం. అయితే ఇక్కడ ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అంటాడు. ఈ పనిలో ఎవరైనా ఎన్నిక లేని వారముగా మనం ఉంటే, దేనికి కూడా పనికిరాని వారముగా మనం కనబడుతున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది బలమైన జనమగునట్లుగా చేయనంట. దేవుడికి స్తోత్రం. బలమైన జనమగునట్లుగా చేస్తాడు. నేను చూశాను ఈ యొక్క కొన్ని నెలల లెక్క కొన్ని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్నమాట. బైక్ పైన వెళ్తున్నప్పుడు కొంతమంది పట్టించుకున్నారు. కారు పైన వెళ్తున్నప్పుడు అనేక ప్రజలు కొంతమంది పట్టించుకున్నారు. ఆసక్తితో ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేశారు కారును బట్టి. ఆ తర్వాత ఇంకో కారు దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి. ఇలా పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడల్లా ఒక్కొక్కరు గ్రహించి ముందుకు సాగి ఇప్పుడు ఏమనుకుంటారంటే ఎన్నో ఆఫర్స్ ఇస్తా ఉన్నారు. నేను అనుకున్నాను, దేవుని బట్టి ఇవి వచ్చినప్పుడు, దేవుడిచ్చిన సంఘమును బట్టి ఇవి వచ్చినప్పుడు, అంటే అనేక ప్రజల కొరకు నేను ప్రార్థన చేశాను. దేవుని సన్నిధిలో నేను నిలబడ్డాను. అనేకులు వాక్యం కొరకు వస్తున్నారు. దేవుడే కదా నిలవబెట్టింది. సో ఈ పనిని, పరిచయను విడిచిపెట్టి అందరి చుట్టూ మనము, అందరి వెనకాల మనమేం తిరుగుతాం? నాకు అనిపించింది ఇవన్నీ ఆఫర్లు మనకు ఒకప్పుడు ఈ పెద్ద పెద్దవారు ఇవ్వలేదు, ఇప్పుడు రీసెంట్గా ఎందుకు వచ్చి ఇస్తున్నారు అని అంటే, అనేకులు మన పేరు ప్రఖ్యాతలను చూసి వచ్చే వాళ్ళు ఉంటారు.
వాటిని నేను చాలా గమనిస్తాను. అలాంటి వాటికి 100% దూరం ఉండాలి. మనకు ఉన్న ఈ పరిచర్యలో అనేకులను బాగు చేసి నిలబెట్టిన తర్వాత షోకేస్లో ఉన్న వాళ్ళని ఎత్తుకొని పోతారు అనేకులు. దాన్ని బట్టి దేవునికి అనేక మార్లు ప్రార్థన చేశాను. నిజంగా చెడిపోయిన వారు మనుషులకు అవసరం లేదు. చెడిపోయిన వాళ్ళు దేవుని పని పరిచర్య చేస్తున్న వారికి అవసరం లేదు. నిజం చెప్తున్నా, చాలా మంది అలాగే ఉన్నారు. బాగులేని వారు, గ్రామాల్లో ఉంటున్న వారు, తాగుబోతులు, తిరుగుబోతులు అవసరం లేదు. మంచిగా కడిగి బట్టలేసి నిలబెడతాం కదా, వారే కావాలి మనుషులకి, సేవకులకి. నేను కొందరు చూసినప్పుడు, కొన్ని పరిచయలు చూసినప్పుడు, ఏంది ప్రభా వీళ్ళు ఇలాగున్నారు. వారు బలిసిన గొర్రెలను, వారి యొక్క కొవ్వును తిని వీరు సంతోషంగా గడుపుతున్నారు తప్ప తప్పిపోయిన గొర్రెలను వెతకట్లేరు ప్రభా అని నేను ఎన్నో మార్లు ప్రార్థన చేశాను. అదే సమయంలో ఎవరైతే ఆ గొర్రెలను కోసుకొని తింటారో వాళ్ళే నమ్ముతారు అనేకులు. ఎందుకు వీటిని చెప్తున్నా అంటే, కింద ఒక మాట రాయబడి ఉన్నది. మనకు అనేక ఆఫర్లు అనేక రకాలు వచ్చినప్పుడు అన్నిటిని తృణీకరించడం, చాలా సంవత్సరాల నుంచి తృణీకరిస్తాం. స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని దీవిస్తుంటున్నప్పుడు స్టెప్ బై స్టెప్ శోధనలు కూడా మనకు వస్తాయి. ఇక్కడ ఏమన్నాడంటే, ఎన్నికలేవు కరెక్టే, బలమైన జనంగా దేవుడు చేస్తాడు. ఒంటరిగా ఉన్నావు కరెక్టే, 1000 మంది అగునట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ? కింద చెప్తాను. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఎప్పుడంటే అప్పుడు చేయడు ఆయన. ఎప్పుడంటే అప్పుడు చేయడు ఆయన. ఆయన టైమింగ్ వేరు, నీ సమయం వేరు, నా సమయం వేరు అంటాడు ఆయన. అబ్రహామునకు గర్భఫలం రావాలని ఆయన టైమింగ్ లో అప్పుడే ఆలోచన చేశాడు. కానీ దేవుని టైమింగ్ ఎలాంటిది అని అంటే, పూర్తిగా అడుగంటిపోయి ఏం చేత కాదు, ఇంకా అయిపోయింది నా పని అంతా అని అనుకున్నప్పుడే దేవుని టైం స్టార్ట్ అవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అడుగంటిన స్థితిలో అయిపోయింది నా పని అని అనుకుంటున్నట్లయితే అది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? యెహోవానగు నేను తగిన కాలంలో త్వరపెడతా ఈ పని అంతా. ఎప్పుడు పడితే అప్పుడు చేయను. ఆయన తగిన సమయం, ఒక సమయం దేవుడు పెట్టాడు నీ జీవితానికి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునట్లుగా, ఎన్నిక లేని వాడు బలమైన జనం అగునట్లుగా దేవుడు చేయనట్లుగా ఒక సమయం అనేది ఏర్పాటు చేసి పెట్టాడు. ఎప్పుడు పడితే అలా అప్పుడు నువ్వు అవ్వలేవు. ఆయన సమయంలో నువ్వు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆయన సమయం కొరకు కనిపెట్టుకోను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా బ్లాంకెట్స్ వదలకుండా నిండుగా బ్లాంకెట్ కప్పుకొని సగం ఈ మాటలు, సగము నిద్రలో ఉంటున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. సగం సగం వింటుంటారు కొంతమంది. ఆ బెడ్ వాళ్ళు పడుకుని ఏం లేదు, చలికాలం కదా, కొంచెం బ్లాంకెట్ కాళ్ళ మీద వేసుకుందాం అనుకుంటారు. మెల్లిగా నడుము దగ్గరకు వస్తుంది, మెల్లిగా చెవులో కప్పుకుంటుంది పైన. ఇంకేమో ఒకసారి ఇట్లా నడుములన్నీ నొప్పి వస్తున్నాయని ఇలా ఒరగాలనిపిస్తుంది. ప్రార్థన చేయడం మానేసి నమాజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అయిపోయింది, ఇంకేముంది. భూమికి మొక్కగానే వాడు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు కదా, వాడు లాగేస్తాడు భూమికి మొక్కగానే. అనేకులు మోకరించి భూమికి మొక్కుతారు, వాడేమో థ్యాంక్ యూ అంటాడు, పట్టుకుంటాడు. అందుకే నిలువున మోకరించాలి కదా. దేవుడికి స్తోత్రం. మీ మాటలు మీ జీవితంలో దేవుడు దీవెనకరంగా మార్చబడును గాక, మార్చును గాక. ఆమేన్. మహాగరుడవని దేవా, కృపగల తండ్రికి స్తోత్రం. దేవా, ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగినట్లుగా చేస్తా అన్నావు. నీకు వందనాలు తండ్రి. ఎన్నిక లేని వాడు బలమైన జనమగినట్లుగా చేస్తానన్నావు. నీకు స్తోత్రం. మేమందరము బలమైన జనము, 1000 మందిగా మేము అవ్వాలి.
తగిన సమయంలో ఈ కార్యం త్వర పెడతానన్నా నీకు స్తోత్రం. ఈ మాటలు మా జీవితంలో ఆశీర్వకరంగా మార్చు. ఎన్నిక లేని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బలమైన జనముగా దేవుడు మారుస్తాడు. దేవానికే స్తోత్రం. అవును, తృణీకరించిన నీ బ్రతుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో దేవుడి కార్యం త్వర పెడతాడు. అప్పటి వరకు నమ్మకంగా దేవుని సదా నిలబడు. మహోన్నతుడా, కృపగలన తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యమును అనేక మంది జీవితాల్లో ఫలభరితంగా మార్చు. గూగుల్ మీట్ లో ఉన్న వారందరినీ దర్శించి ఈ రోజంతా మాకు అందరికి తోడుగా ఉండు. నీ సన్నిధి మాకు దయచేయి. నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చు. మమ్మల్ని చూసినాం, నిన్ను చూడాలి. ప్రతి అడుగులో నీ సాక్షిగా మమ్మల్ని జీవింపచేయి. మా మాటల్లోనూ ప్రవర్తనలోనూ మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మాయం పొందుకోమని ఈ ప్రార్థనను నీ చేతిలోనికి అప్పగిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకు సదాకాలం ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు రాయును గాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క